ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. విహారీ, విహారీ, నిన్నే విహారీ. అమ్మా, ఏమైందిరా? ఏం లేదమ్మా, ఏదో చిన్న పీడకల. పీడకలా? నాన్నా, నువ్వు నాకేదో చెప్పకుండా దాస్తున్నావు. ఏం లేదమ్మా. లేదురా, ఉన్నట్టుండి లక్ష్మి వెళ్ళిపోవడం, నీకు యాక్సిడెంట్ అవ్వడం, నువ్విలా కలవరించడం చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. దయచేసి ఏం జరిగిందో చెప్పరా. నాకు బాగా కావలసిన వాళ్ళ కష్టం వచ్చిందమ్మా. వాళ్ళు నా నుంచి దూరం వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అని నాకు చాలా కంగారుగా ఉందమ్మా. వాళ్ళు అక్కడ బాధపడుతున్నారని తెలిసి నేనిక్కడ ప్రశాంతంగా ఉండలేకపోతున్నానమ్మా. నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను నిలకడగా ఉండలేకపోతున్నానమ్మా. నన్ను నేనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నాన్న, కావలసిన వాళ్ల కోసం ఆలోచిస్తూ కూర్చోకూడదు. ఇక్కడ నువ్వు బాధపడుతూ ఉంటే అక్కడ వాళ్ళ కష్టం తీరిపోతుందా చెప్పు? నువ్వు నా వాళ్ళు అనుకుంటే ఎలా నిలబడతావో నాకు తెలుసు. అలానే మన అనుకున్న వాళ్లకి సమస్య వస్తే మనం ఆ సమస్య ముందు నువ్వు ఉండాలి. ఆ సమస్య తీరే వరకు పోరాడాలి. ఆ సమస్యని అధిగమించి మన వాళ్ళని బయటపడేయాలి. నాన్న, వాళ్ల కష్టమేంటో నాకు తెలియదు, కానీ నీకు కావలసిన వాళ్ళు సమస్యల్లో ఉంటే ఆలోచించుకో. నీకే ఆ కష్టం తీర్చగలిగే శక్తి ఉంటే నువ్వు వెనకడుగు వెయ్యకు. వీడి బాధ లక్ష్మి గురించి. లక్ష్మికి ఏమన్నా అయ్యిందా? లక్ష్మికి ఏ కష్టం వచ్చింది? లక్ష్మి వీడి నుంచి వెళ్ళిపోయిందనా వీడి బాధ? ఏది ఏమైనా మన వెనక ఆ శివయ్య ఉన్నాడు. ఆయన్ని నమ్ముకొని ఏ పనైనా చెయ్యి, దిగ్విజయంగా అది పూర్తవుతుంది. సరేరా, ఏదైనా నువ్వే నిర్ణయించుకో. నేనిప్పుడే వస్తాను.